వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. వెంటనే అరెస్ట్ చేయాలి, విలేకరులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, విలేకరులపై దాడి చేసిన మోహన్ బాబుని వెంటనే విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, అరెస్ట్ చేయాలి మోహన్ బాబుని వెంటనే కల్పించాలి, విలేకరులకు రక్షణ కల్పించాలి, విలేకరులకు రక్షణ. దానిపైన జర్నలిస్ట్ పై దాడుల్ని నిరసిస్తూ ఈరోజు ఎమ్మిగనూరు తాలూకా ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రధానంగా ఇటీవల కాలంలో జర్నలిస్టుల పైన దాడులు నిరంతరం జరుగుతున్నాయి. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి దాడి చేసి సామాన్యమైన ఒక వ్యక్తి అంటే ఒక తప్పు చేసిన వాడు దాడి చేసిన మొదలుకొని ఒక రాజ్యసభ స్థాయి అంటే రాజ్యసభ పదవిని అలంకరించి ఒక రాష్ట్రంలోనే ఒక అత్యున్నతమైనటువంటి పదవి అది. ఆ పదవిని అలంకరించి దాంట్లో పనిచేసి తర్వాత ప్రముఖ సినీ నటుడిగా వెలుగొందినటువంటి వ్యక్తి ఒక రిపోర్టర్ పై దాడి చేయడం అనేది ఏమైనా చర్య. దాడులు చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిరసన చేస్తాం. అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాపై దాడులు చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలా, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎమ్మిగనూరు ఏపీడబ్ల్యూజీ తాలూకా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల డిసెంబర్ 10వ తేదీన ప్రముఖ సినీ నటులు మాజీ రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు గారు మరి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి టీవీ నేను రిపోర్టుతో పాటు ఇతర మీడియా ప్రతినిధులపైన దాడి చేసి గాయపరచడం జరిగింది. ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలా. ఈరోజు సమాజంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఆ యొక్క సంఘటనను ప్రజల దృష్టికి తీసుకురావాలనేటువంటి ఒక తాపత్రయంతో ఒక సదుద్దేశంతో జర్నలిస్టులు మరి కవర్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. మరి ఇటువంటి జర్నలిస్టుల పైన విచక్షణరహితంగా మరి ఆ లోగోని తీసుకొని దాడి చేయడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. ఇది అదేవిధంగా జర్నలిస్టులపై దాడి చేసినటువంటి మోహన్ బాబు గారిని వెంటనే అరెస్ట్ చేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని చెప్పి ఎమ్మిగనూరు ఏపీడబ్ల్యూజేగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.